శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. పాషండసాగరమహాబడబాముఖాగ్నిః శ్రీరంగరాజచరణంబుజమూలదాసః శ్రీవిష్ణులోకమణిమంటపమార్కదాయీ రామానుజో విజయతే యతి రాజరాజः. విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. నేటి పాసురము: ஏத்தக்களங்கள் எதிர் பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தாறு நக்கு வழி துளைந்து வாசல் கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே పోతియాం వందోం పుహழந்தேலோரெம்பாவாய். భాగవతులైన వారు వేదం వల్లారుహడైకొండు విన్నోర్ పెరుమాన్ తిరుప్పాదం పనిందు అన్నట్లు ముందుగా పరమైకాంతులైన ఆళ్వార్లను అటు పిమ్మట అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యసూరులను పెరియపిరాటి అయిన మహాలక్ష్మిని ఆశ్రయించి ఆ తర్వాతనే పరమాత్మ అయిన నారాయణుని ఆరాధించాలి. అదే క్రమాన్ని పాటించే ఆండాళ్ తల్లి 6 నుండి 15వ పాసురముల వరకు భాగవతులైన గోపికలను, ఆ తరువాత నిత్యసూరులతో సమానులైన ద్వారపాలకులను, క్షేత్రపాలకులను, నందుని, యశోదను, బలదేవుని, ఆ తరువాత నప్పిన్న పిరాట్టిని మేల్కొలిపి నేటి నుంచి పరమాత్మ అయిన కృష్ణుని మేల్కొలుపుతుంది. ఏమని మేల్కొలుపుతుంది అంటే, ఏత్త కళంగల్ ఎదిర్పొంగి మీదలిప్ప మాతాదే పాల్సొరియుం వల్లల్ పెరుంపసుక్కల్ ఆత్తప్పడైతాన్ మహనే. ఇక్కడ నందగోపుని కుమారునిగా మేల్కొలుపుతుంది. ఎటువంటి నందగోపుడు అంటే, పశువుల వద్ద పాలకుండలు పెడితే వాటి పొదుగుల నుండి వచ్చే పాలకు ఆ కుండలు నిండి పొంగి పొర్లునట్లు ఎదిర్పొంగి మీదలిప్ప అనే విధంగా పాలను వర్షించే పెరుం పసుక్కలు గొప్ప బలిష్టమైన పశువులు ఆత్తప్పడైతాన్ మహనే. అటువంటివి ఎన్నో లెక్కలేరన్ని కలిగిన నందగోపుడు అంట. అటువంటి వారికి మగనే, కుమారుడా అంటుంది గోదాదేవి. గోదాదేవి మునుగు పాసురాల్లో కూడా ఈ నందగోపుని యొక్క ప్రస్తావన తెస్తుంది. కూర్వేళ్ కొడుంతొలిలన్ నందగోపన్ అంబరమే తన్నీరే సోరే అరం సెయ్யும் మెంబెరుమాన్ నందగోపాల ఉందు మదగలిత్త నొదాడ తోల్వలియన్ నందగోపాలన్. మరి నేటి పాసురంలో వల్లల్ పెరుంపసుక్కల్ ఆత్తప్పడైతాన్ నందగోపుని చెబుతుంది. అంటే ఎంతో గొప్ప శక్తివంతుడని, ధార్మికుడని, ఐశ్వర్యవంతుడని చెబుతుంది. ధర్మార్థ కామమోక్షాలని ఆచార్యుడైన నందగోపుడు పరమాత్మైన కృష్ణుని ద్వారా మనకు అందియగలడు అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది గోదాదేవి. అంతేగాక పదే పదే కృష్ణుని యొక్క గో సంపదని, క్షీర సమృద్ధిని చెబుతూ ఆయన ఒక గోపాలునిగా వర్ణిస్తుంది. ఎందుచేత అంటే, గోదాదేవి సమీపంలో ఉన్న నిత్యము తాను దర్శించే 2 దివ్యదేశములున్నాయి. ఒకటి తానుండే శ్రీవెల్లిపుత్తూరులోని రాజమన్నార్ కోవిల, మరొక దివ్యదేశం తేరెడుందూర్ ఆమరువి అప్పన్ లేదా గోసఖన్. ఈ 2 చోట్ల భగవంతుడు రాజగోపాలునిగా చెప్తారు. వాటిని నిత్యము దర్శించుటచే ఆ రూపంలో గోదాదేవికి ఎంతో ఇష్టం. అంతేకాదు నందగోపుడు అంటే ఆచార్యుడు కదా, తాను ప్రతి శిష్యునికి తన దగ్గర ఉన్న జ్ఞానాన్ని మొత్తము అందజేస్తాడు. అందుకే ఎదిరిపొంగి మీదలి ఆ కొండ నిండినా ఇంకా జ్ఞానం స్రవిస్తూనే ఉంటుందంట. ఆ ఆచార్యుని లక్షణమే అది. మరి పరమాత్మ కూడా ఒకమారు ఆచార్యుడయ్యాడు గీతాచార్యునిగా. అప్పుడు అర్జునుడు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం శాధిమాం త్వాం ప్రపన్నం. ఏమంటే తన బంధుజనులు, గురువులు యుద్ధరంగము నిలిచి ఉన్నారని, తాను యుద్ధము చేయలేనని, కార్పణ్య దోషము అంటే పిరికితనం తను ఆవరించిందని కృష్ణుని కోరితే, కృష్ణుడు కేవలం నీవు క్షత్రియుడివి, యుద్ధము చేయాలి అని చెప్పి మాత్రమే ఊరుకోక ఉపనిషత్ సారమైన భగవద్గీతను అందించాడు. దుగ్ధం గీతామృతం మహత్, భక్తి జ్ఞాన కర్మ యోగాలను, తానే పురుషోత్తముడని అనే ఎన్నో విషయాలు జిజ్ఞాసుడైన అర్జునునికి కోరినంత జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అదే ఇక్కడ ఆచార్యుడైన నందుని విషయంలో కూడా గోదాదేవి చెప్పింది. ఉత్తమ ఎంతో స్థిరముగా ఉన్నవాడు అంటే తాను చేసిన వాగ్దానములను ఆశ్రిత రక్షణ, దుష్ట శిక్షణ రెండింటినీ నిలబెట్టుకొనివాడు. పెరియాయ్ అంటే ఎంతో మహత్తు కలిగిన వాడు, తనకన్నా అధికమైనది వేరు లేనివాడు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ అని భగవద్గీతలో తానే చెప్పుకున్నాడు. పురుషోత్తముడని తనను శృతులుచే కీర్తింపబడినవాడు. ఉలగనిల్ తోత్తమాయ నింద సుడరే. పరమాత్మకు సర్వులు సమానులే అయిన ఆశ్రిత పక్షపాతము కలుగువాడు. అదే తేజముగా లోకమంతా వెలుగుచున్నవాడు. ఎన్నో అవతారములను స్వీకరించి
భక్తుల ఆర్తిని తీర్చి తన ఆశ్రిత పక్షపాతాన్ని నిలబెట్టుకున్నాడు. మాతారు ఉనక్కు వళి తులైందు ఉన్ వాసెల్కన్ ఆత్తాదు వందు ఉన్నడి పనియుమాపోలే. శత్రువులు బలహీనులై నీ వాకిటి యందు వచ్చి నీ పాదముల మీద పడునట్లు చేసుకొను సామర్థ్యం కల స్వామి. కేవలం శత్రువులనే గాక నీ భక్తులమైన మమ్ము నీ యొక్క గుణములతోనూ రూపముతోనూ నీ పాదాక్రాంతులుగా చేసుకునేవాడు. అటువంటి నిన్ను పోతియాం వందోం అంటే స్తుతించుటకు కాదు, నీకు మంగళం చెప్పడానికి వచ్చాము. అంటే స్వామికి మనం మంగళం చెప్పడం ఏమిటి? స్వామి సర్వగుణ ప్రపూర్ణుడు కదా అంటే పరమాత్మ మనకన్నా అధికుడని భావించి ఆయన నుండి వరాలు కోరుకోవడం సామాన్యుడు చేసే భక్తి. అయితే అటువంటి స్వామికి ఇంకా వృద్ధి కలగాలి, ఆయనకు మంగళం కలగాలి అని కోరుకోవడం ప్రపన్నుల భక్తి. అటువంటి అనన్యమైన ప్రపన్న భక్తి మాది అని చెప్తుంది గోదాదేవి నేటి పాసురంలో. స్వామి నిర్హేతుక కృపా సంపన్నుడైన ఆయన గుణనామ కీర్తనము జీవుల సహజ లక్షణమని నేటి పాసురంలో స్వామికి గుణ వైభవాన్ని కీర్తించింది. అదేవిధంగా ఒక జిజ్ఞాసు అయిన ఆర్తుడు తను చేరాలి అని కోరుకుంటేనే రుణం ప్రవృద్ధమివ అన్నట్లు తనేదో వారికి రుణపడినట్లు భావించి వారిని తరింపజేస్తానని, అలాగే మా గోపికలను ఈ వ్రతం చేయువారిని తరింపజేయమని విన్నవించుకుంటున్న గోదాదేవికి నమస్కరిస్తూ మాదృశా కించనత్రాణ బద్ధ కంకణపానయే విష్ణుచిత్త తనూజాయే గోదాయే నిత్యమంగళం. ఆండాళ్ళు తిరువడిగలే శరణం.